చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని తెలుగుదేశం ప్రభుత్వం యువనేత లోకేష్ గారి అద్భుతమైనటువంటి ఆలోచన ధోరణితో మహిళా సాధికారతలో భాగంగా 33% రాజకీయ రిజర్వేషన్లు కల్పించినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి మహిళా పక్షపాతి, మహిళల యొక్క సాధికారత కోసం, మహిళల యొక్క ఉన్నతి కోసం అనేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకున్నటువంటి సందర్భం మనం ఆది నుంచి చూస్తున్నాం. ఈ 44 సంవత్సరాల చరిత్రలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఒకే ఒక్క మాట చెప్పేవారు, కలకంటి కంట కన్నీరులికిన ఇంట సిరి ఉండదు. ఇంటి ఆడపడుచు కళనీళ్లు పెడితే ఆ ఇంట్లో సంపదలు తరిగిపోతాయని చెప్పి రామారావు గారు ఆ నినాదంతో ఆనాడు మహిళలకు ఆస్తి హక్కులో సమాన వాటాను పురుషులతో సమానంగా చట్టం తీసుకురావడం జరిగింది. దానితో పాటు మహిళల యొక్క విద్యా వ్యాప్తి కోసం దేశంలోనే మొట్టమొదటిసారిగా మహిళా విశ్వవిద్యాలయాన్ని, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయాన్ని తిరుపతిలో ఏర్పాటు చేసి ఎస్వి యూనివర్సిటీకి అనుసంధానంగా ఒక మహిళా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వం ఎన్టీ రామారావు గారు. ఆ విధంగా కొనసాగినటువంటి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో మహిళలను ఆర్థికంగా, సామాజికంగా వాళ్ళని స్థిరీకరించాలా, మంచి స్థాయికి తీసుకురావాలని చెప్పి డ్వాక్రా సంఘాలను పెట్టి పొదుపు లక్ష్మి గ్రూపులతోటి వాళ్లకు చిన్న చిన్న వ్యాపారాలతో వాళ్ళు మరింత స్థిరపడే విధంగా కుటుంబంలో ఆ కుటుంబాన్ని పోషించుకునేటువంటి విధంగా పురుషులతో సమానమైనటువంటి స్థాయికి తీసుకొని వచ్చి ఆ గౌరవాన్ని ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని తెలుగుదేశం ప్రభుత్వం. ఈనాటికి కూడా వంటింటి నుంచి పార్లమెంటు వరకు కూడా ఏదైతే మహిళలు ఉన్నారో వాళ్ళకి ఎక్కడికక్కడ అవకాశాలు కల్పించాలా అనే ఉద్దేశంతో గ్యాస్ సిలిండర్ల నుంచి పార్లమెంట్లో సీట్ల వరకు ఈరోజు ఇస్తున్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. అన్నిటికీ మించి ఈ రోజున లోకేష్ గారి యొక్క యువనేత లోకేష్ గారి యొక్క వినూత్నమైన ఆలోచన ఏదైతే కేంద్ర ప్రభుత్వం 33% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి పెట్టినప్పుడు కేంద్ర ప్రభుత్వం యొక్క మార్గదర్శకంగా ఈరోజు 33% రిజర్వేషన్ని అసెంబ్లీ ప్రవేశపెట్టి అసెంబ్లీలో ప్రత్యేక సమావేశంలో 33% రిజర్వేషన్ని అమలు చేసి ఈరోజు మహిళా మహానాడులో కూడా ఒక తీర్మానం ద్వారా మహిళలకు ఇదే విధమైనటువంటి చేస్తాం. ఒకవేళ చట్టం కాకపోతే, ఒకవేళ పార్లమెంటులో చట్టం కాకపోతే ఈరోజు ఉన్నటువంటి సీట్లలోనే, ఈ 175 సీట్లలోనే 33% మహిళలకు ఇచ్చేటువంటి విధానాన్ని మేము తీసుకున్నాము అని చెప్పి స్టాండ్ తీసుకోవడం ఈరోజు జరిగింది. దీనికి మంచి అవకాశం మహిళలకు, ఒక చదువుకున్న మహిళ కానీ, ఒక సామాజికంగా బయటకు వచ్చి సమాజ సేవ చేయాలనుకున్న మహిళ కానీ, ఒక విద్యావంతురాలైన మహిళలు కానీ ఈరోజు బయటకు వచ్చి ఒక చట్టసభల్లో, అది పంచాయతీనా, మున్సిపల్ కార్పొరేషనా, లేకపోతే అసెంబ్లీనా, పార్లమెంటా, ఎక్కడైనా తన వాణిని వినిపించి మహిళల యొక్క హక్కులను ఘనంగా వినిపించేటువంటి దానికి, స్థిరంగా వాళ్ళ యొక్క సాధికారత నిలబెట్టుకునే దానికి ఈరోజు ఇది ఒక మంచి అవకాశం. ఈ అవకాశాన్ని కల్పించినటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఆది నుంచి ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి, చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి, లోకేష్ గారి దాకా కూడా ఏదైతే మహిళా సాధికారత ఉందో ఇదే నిదర్శనం. వారి యొక్క మహిళల పట్ల వారి ఈ తెలుగుదేశం ప్రభుత్వానికి గౌరవం ఈ యొక్క దీనికి నిదర్శనం. ఈరోజు మహిళలు తలెత్తుకొని తిరుగుతూ 33% మహిళలు అసెంబ్లీలో కూర్చున్న రోజున ఈ యొక్క మహిళల యొక్క సాధికారత అనేటువంటి నిరూపితం అవుతుంది. ఈ విధమైనటువంటి నిర్ణయాలు ఏ ప్రభుత్వం ఇంతవరకు తీసుకోలేదని, ఇది మహిళలకు చేసినటువంటి గొప్ప కార్యక్రమం తెలియజేస్తూ, దీనివల్ల మహిళా సాధికారత, మహిళలు మరింతగా కేవలం వృత్తి వ్యాపారాల్లోనే కాక చట్టసభల్లో కూడా ఒక ఝాన్సీ లక్ష్మీబాయి కానివ్వండి, ఆ స్వతంత్ర పోరాటంలో మనం చూసాం ఇందిరాగాంధీని ఒక ఉక్కు మహిళగా, ప్రపంచాన్నే శాసించినటువంటి ఇందిరాగాంధీ ఒక ప్రధానమంత్రిగా ఈ దేశానికి చేసిన సేవలు, అలాంటి స్థాయికి ప్రతి మహిళ రావాలనేటువంటి తెలుగుదేశం ప్రభుత్వ ఉద్దేశమే ఈనాడు 33% రిజర్వేషన్ చట్టసభల్లో చట్టం కాకపోయినా కూడా సర్దుబాటు చేసి 33% మా పార్టీ తరఫున పెడతామని చెప్పినట్టు లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మహిళా లోకానికి శుభాకాంక్షలు.